ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ నాయకులందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా చెలో మేడిగడ్డను ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 1వ తారీఖు నాడు మేడిగడ్డకు వెళ్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలిపారు. ఇదంతా బాగానే ఉంది, కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి రండి మనం వెళ్ళి చూద్దాం అన్నప్పుడు ఎందుకు పోలేదో మరి నీకేమైనా ఐడియా ఉందా? ఇక పాయింట్లోకి వస్తే, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన కడెం ప్రాజెక్టు, గుండ్లవాగు, మూసి ప్రాజెక్టు, సింగూరు, పులిచెంతల, ప్రకాశం బ్యారేజ్ వంటి అనేక ప్రాజెక్టులకు ఇలాంటి సమస్యలే వచ్చాయని వాటిని రిపేర్ చేయించడమే నిర్మించడమే చేశారు. ఇప్పుడు కూడా అలాగే పునర్నిర్మించాలి అంటున్నారు కేటీఆర్ గారు. మెయింటెనెన్స్ లేకపోవడమే అసలు కారణం కావచ్చు, కానీ అసలు బాధ్యులు ఎవరో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు కేటీఆర్ గారు. ప్రజలకు నాయకుల దర్శనం దొరకట్లేదు, కానీ మేడిగడ్డ మాత్రం అదృష్టవంతుడే.